లలితా సహస్రనామంలో పిల్లలు పుట్టనివాళ్ళు, పిల్లలు పుట్టి దక్కని వారికోసం. శ్రీమాత, ఇది లలితాదేవి యొక్క మొదటి నామం. ఇది మూడక్షరాల నామం. లలితాదేవిని ఈ నామంతో పూజ చేసేటప్పుడు శ్రీమాత్రే నమః అని పూజించాలి. అనగా శ్రీమాత కొరకు నమస్కారం అని అర్థం. అంతేగాని శ్రీమాతా నమః అని చెప్పకూడదు. వ్యాకరణ దోషం వస్తుంది. మాతృ మరియు అంబ అనే సంస్కృత పదాలకు తల్లి అని అర్థం. ఈ మొదటి నామానికి ఎన్నో రకాల అర్థాలున్నాయి. శ్రీ అనగా మంగళకరమైన లేదా శుభప్రదమైన, మాత అనగా తల్లి అని అర్థం. శ్రీలో సకార, రకార, ఈ కారాలు మూడున్నాయి. ఈ మూడు అక్షరాలు వరుసగా సత్వ, రజ, తమో గుణాలను సూచిస్తాయి. త్రిగుణజనిత త్రిమూర్తులైన విష్ణు, బ్రహ్మ, రుద్రులను, వారి ప్రకృతులైన లక్ష్మీ, సరస్వతి, పార్వతులను, వారి శక్తులైన ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను సూచిస్తాయి. శ్రీ అనే ఏకాక్షరం ముగురమ్మలైన లక్ష్మీ, సరస్వతి, పార్వతులను సూచిస్తుంది. శ్రీమాత అనే నామం ముగురమ్మలకు మూలపుటమ్మ అని ఇంకో అర్థాన్ని చెప్పుకోవచ్చును. శ్రీమాత అనగా అన్నిటికన్నా పైన ఉండే నిరుపమాన మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించే తల్లిగా, మోక్ష స్వరూపిణిగా అర్థం చెప్పుకోవచ్చు. పిల్లలు పుట్టనివారు, పిల్లలు పుట్టి దక్కనివారు అమ్మవారిని శ్రీమాత్రే నమః అని జపించి పూజిస్తే పిల్లలు పుట్టి దక్కటానికి అవకాశం ఉంటుంది. Please like, share and subscribe, also comment.